మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. కొద్ది రోజులుగా మనము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనంలో ఉన్న యేసయ్య యొక్క రెండవ రాకడ కొరకు మనం కనిపెట్టుచు ఉండాలి అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఆ యొక్క రెండవ రాకడ కొరకు కనిపెట్టాలి అంటే మనలో ఉండవలసిన ప్రాథమిక లేకపోతే బేసిక్ స్టెప్స్ ఏంటో మనం చూస్తూ ఉన్నాం. మొదటిదిగా ప్రార్థన ఉండాలని, రెండవదిగా విశ్వాసం కలిగి ఉండాలని మనం చూసాం. ఈరోజు ఆ విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి అనేది మనము ధ్యానిద్దాం. ఈ యొక్క విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి అని బైబిల్ గ్రంథంలో మనము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తాం. ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము అని ఉంటుంది అక్కడ. అంటే ఖచ్చితంగా విశ్వాసానికి క్రియలు ఉండాలి. నేను ఏదైనా విశ్వసిస్తున్నాను అంటే ఆ విశ్వాసం తగ్గ క్రియలు లేకుండా మనం విశ్వసించలేం. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఈ యొక్క లోకంలో మనం ప్రయాణం చేసేటప్పుడు, ఈ లోక ప్రయాణం అది బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, లేదా ఫ్లైట్ కావచ్చు, వాటర్ మేబీ ఏదైనా కావచ్చు. మనము ఎదురు చూస్తున్నప్పుడు, కనిపెడుతూ ఉన్నప్పుడు దానికోసము మనలో చాలా క్రియలు కనపడుతూ ఉంటాయి. మనం ఏం చేస్తాము? దానికి తగ్గట్టుగా బట్టలు సర్దుకుంటాము. ఎన్ని రోజులు అన్ని రోజుల వరకు మనకు కావాల్సినవన్నీ మనము తీసుకుంటాము, బయలుదేరుతాము. మనము ప్లాట్ఫామ్కి వెళ్తాము. ప్లాట్ఫామ్ దగ్గర మనం వెయిట్ చేస్తూ ఉంటాం. రన్వే దగ్గర మనం లేకపోతే ఆ యొక్క ఎయిర్పోర్ట్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, లేదా బస్ స్టేషన్లో కావచ్చు, మనము ఆ యొక్క వెహికల్ కోసం మనము ఎదురు చూస్తూ ఉంటాం. ఇవన్నీ క్రియలు కదా. ఈ క్రియలు లేకుండా ఇంట్లోనే ఉండి మనం బస్ ప్రయాణం చేయగలమా? ఇంట్లోనే ఉండి మనము ట్రైన్ జర్నీ చేయగలమా? ఇంట్లోనే ఉంటూ ఫ్లైట్ జర్నీ చేయగలమా? చేయలేం కదా. మనం ఏదైనా ఈ లోకంలో ప్రయాణం చేయాలంటే మన క్రియలు ఉండాలి. మనం వెళ్ళాలి, నడవాలి, తీసుకోవాలి, పట్టుకోవాలి, మొయ్యాలి, ఇన్నున్నాయి, ఆలోచించాలి. తర్వాత ఒకవేళ ఫ్యామిలీతో వెళ్తే ఫ్యామిలీ మొత్తాన్ని మనము చెప్పుకోవాలి. ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు పరలోక ప్రయాణం అంటే యేసు రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్న, కనిపెడుతున్న మనలో ఎన్ని క్రియలు ఉండాలి? ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన వచ్చినప్పుడు నాలో ఏం చూస్తాడో, ఒకవేళ నాలో ఈ యొక్క అవిధేయత లేకపోతే ఏదైనా పాపం కనపడితే విడిచిపెడతాడేమో, అమ్మో నేను విడిచిపెట్టబడితే రేపు రెండవ రాకడ తర్వాత నరకానికి వెళ్తానేమో, అలా ఉండకూడదు కదా, నేను ఇంకా దేనికి సిద్ధపడాలి, నాలో ఇంకా ఏమైనా పాపాలు ఉన్నాయా అని యొక్క భయము. అదే కదా పౌలు భక్తుడు అంటాడు, ఆయనంట పరుగు పందెంలో భయపడుతూ తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్ళాడంట. మనం కూడా ఆయన మీద ఉన్న విశ్వాసం ఎక్కడ చెదిరిపోతుందో, నేను యేసయ్య మీద విశ్వాసం పెట్టుకున్నాను, ఈ లోకంలో వస్తున్న శ్రమలు, ఈ యొక్క బాధల్లో నుంచి ఆ విశ్వాసాన్ని నేను ఎక్కడ పక్కన పెడతానేమో అనేది కూడా ఒక క్రియ. ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఈ క్రియలన్నీ మనలో ప్రతిరోజు జరుగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనము నూతనపరచబడుతూ ఉండాలి. అందుకే కదా దేవుడు అంటున్నాడు, ప్రతిరోజు మనల్ని నూతనపరుస్తూ ఉంటాడంట ఆయన. ఎందుకు అంటే చెప్పలేం, రేపు వస్తాడో యేసయ్య, ఎల్లుండి వస్తాడో, లేకపోతే 1 month తర్వాత వస్తాడో, 1 year తర్వాత వస్తాడో చెప్పలేం. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో ప్రతిరోజు మనము మన క్రియల ద్వారా మనం ఏం చేయాలంటే నూతనపరచబడుతూ ఉండాలి. జాగ్రత్త కలుగుతూ ముందుకు సాగిపోవాలి. అలాంటి క్రియలు ఉన్నప్పుడు మన విశ్వాసము చెక్కు చెదరదు. మన విశ్వాసం ఎప్పుడైతే అలా ఉంటుందో ప్రార్థనకు ఇబ్బంది ఉండదు. ప్రార్థనలో ఎప్పుడు మనం కనిపెడుతూ ఉంటామో యేసయ్య రెండవ రాకల్లో ఎత్తబడతాం. ఇదంతా ఒక చైన్ ప్రాసెస్. క్రియలు లేని విశ్వాసము ఎలాగైతే మృతమో, విశ్వాసం లేని ప్రార్థన అలాగే ఉంటుంది. అంతే కదా. మనం ప్రార్థిస్తున్నామంటే విశ్వాసంతోనే కదా. విశ్వాసం ఉందంటే మనలో క్రియలు కనపడాలి కదా. కాబట్టి రెండవ రాకడ కొరకు మనము కనిపెట్టాలి అంటే మనలో ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి. విశ్వాసం పెరిగే కొద్దీ క్రియలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ క్రియల చేత మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, ఆయన రాకల్లో ఎత్తబడదాం. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్.